ఎన్నో వేల అడుగుల పైన ఆకాశంలో హోరాహోరీగా జరిగింది. గోల్డెన్ ఆరోస్. మన పనేంటంటే లో ఫ్లై చేసి ఫోటోలు తీయడం. సార్, నా స్క్వాడ్రన్ లో వెస్టర్న్ ఎయిర్ కమాండ్ లోని యంగెస్ట్ ఫైటర్ పైలట్స్ ఉన్నారు. బాయ్స్ కొత్త కోచ్ని కలిసే టైం వచ్చింది. జెట్ బాడీని చూసి ఇంజిన్ పవర్ గెస్ట్ చేయకూడదు గోపి. పైన బ్యాడ్ వెదర్, కింద యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్, ఎటు చూసిన ప్రమాదం. 6 jets in close formation. తను ఫ్లైట్ కమాండర్ కానీ మనమంతా బ్యాచులర్స్. క్లోజ్ ఫార్మేషన్ ఫైటర్ జెట్స్ ది కాదు, అది ఫైటర్స్ ది. నువ్వు లేకుండా ఈ ఫార్మేషన్ పూర్తవ్వదు. It's time to call the golden arrows. లాస్ట్ టైం ఎప్పుడు ఫోటో రెక్కి స్పాటన్ బాంబింగ్ చేసి వచ్చింది. బాంబ్ ఆఫ్ టార్గెట్ సార్. సార్ మీరు నాకు కూడా చెప్పారు యుద్ధానికి చనిపోయారు. పర్లేదు, మాకు ఆయన తెలియదు. గార్డెన్ ఆనీకి కార్నర్ కి ప్రాపర్టీ రాసిచ్చారు కెనడాలో. కెనడా? ఆయన కెనేడియనా? అంటే మామ్ కూడా కెనేడియనేనా? ఇక్కడెవరు కెనడా వాళ్ళు కాదు. నాకేమీ అర్థం కావట్లేదు. అని యా హాయ్. అలిస్, మీ పైలట్. వెల్కమ్ టు స్టర్లింగ్ పాయింట్. హే బ్యూటిఫుల్, ఐ యామ్ ఊనా. అమాని, నైస్ టు మీట్ యు. మా అమ్మ నా చిన్నప్పుడు చనిపోయింది. తను ఇక్కడే టైం స్పెండ్ చేసేది, అందుకే చూద్దామని వచ్చా. ఇవాళ రాత్రి రోసోలో పార్టీకి వెళ్దామా? హలో. జీసస్, ఎవరు నువ్వు? నువ్వెవరు? మా తాతయ్య కాటేజ్ లో నువ్వేం చేస్తున్నావు? కానర్, ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ వచ్చి మా అమ్మలాగే ఒక అమ్మాయి ఉంది. ఇది తన తాతయ్య కాటేజ్ అని కూడా నాతో చెప్పింది. అండ్ ఈ ఐలాండ్ అంతా ఆయనదే అంట. మనకు ఐలాండ్ ఉందా? కానర్, ఫోకస్. యా, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు? నా కాటేజ్ లోకి దొంగతనంగా దూరి చనిపోయిన మా అమ్మ ఫోటో నేను నీ తాతని కాబట్టి సీట్ బెల్ట్ వేసుకో అంటున్నా. వాడేమైనా చేస్తే నాకు కాల్ చేయి. మేము ప్రాక్టీస్ చేస్తాం అంతే. ఇలాంటి సాకులు కూడా చెప్తున్నారు ఇప్పుడు. ఆడిషన్ పాట ప్రాక్టీస్ ఎంతవరకు వచ్చింది? బాగా చేస్తే చాలు. అవును, బాగా చేస్తాం. నేను నీకు గుడ్ లక్ అని చెప్పొచ్చా? బ్రేక్ లెగ్ అని చెప్పండి. కానీ నీ కాలు విరిగితే చాలా బాధగా ఉంటుంది. అంతా సర్దుకుంటుందిలే. హాయ్ డాడ్. ఫోన్ లాక్ చేసుకుంటే మిస్టేక్ అవ్వదు. మనం ఎప్పుడు చెప్దాం? ఏమో తెలియట్లేదు. నమ్మలేకపోతున్నాను. సోఫీ బిరెన్బామ్. జబ్బు ముదిరిపోయింది, మళ్ళీ వచ్చింది.